వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం పెదపాడు వాస్తవ్యులు, ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు. యేసే పరిష్కారం కొనసాగుతోంది అనంటే చాలా కొద్ది మంది బిడ్డలు నమ్మకంగా సపోర్ట్ చేస్తున్నారు. ఇది చాలా చిన్న పరిచర్య, ఒక విత్తనం లాంటిది. దీన్ని కొందరు తమదిగా భావించి సహకరిస్తున్నారు. అటు కుటుంబాలు కొన్ని ఉన్నాయి. వాటిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ సహోదరి తన బిడ్డ సహకారం ప్రతి మాసం అందిస్తారు. వీరిని ప్రభువు దీవించాలని ప్రార్థిద్దాము. ప్రతి ఉదయం 11:30కి, రాత్రి 9:30కు వాక్య ధ్యానాలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ లోపల బైబిల్ పూర్తి చేయాలని ఒక సంకల్పం, ఒక ఆశ. ఇంకా ముందు అయితే మంచిదని నేను ప్లాన్ చేస్తున్నాను. స్టూడియో నిర్మిస్తున్నాం. చాలా విస్తృత వాక్య ధ్యానాలు, గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా మరి ఎక్కువ సమయాన్ని వాక్యంతో గడిపి, వాక్యాన్ని నేర్చుకొని, వాక్యాన్ని ధ్యానించి, వాక్యాన్ని చదివి, వాక్యాన్ని మీకు అందించడానికి, ప్రజలకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. స్టూడియో కొరకు ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. నా మాట ఏదో చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్టు ఉన్నది అని నేను తెలియజేస్తున్నాను. So many are listening this prayer request. I don't know how many of you are praying for this request. ఈ మనవి కొరకు మీరు అందరూ ప్రార్థిస్తున్నారు, నాకైతే తెలియదు. కానీ సహకారం పంపిన వారు అవుట్ సైడర్స్, త్రూ ద లిజనింగ్, త్రూ ద టెలివిజన్, నో వన్ ఈస్ హియర్, ఎవరు లేరు. కాబట్టి మీరు స్పందించాలని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. అట్లీస్ట్ యూ షుడ్ ప్రే అండ్ కైండ్లీ కోఆపరేట్. ఒక మహోన్నతమైన పని కొరకు సిద్ధం అవుతున్నాము. పెద్ద పని కొరకు. ఇంతకాలం చేసిన పని ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనం చేయబోయేది 10 ఎత్తుల పని. వెరీ బిగ్ వర్క్, వెరీ బిగ్ టాస్క్ తీసుకున్నాం. ఇట్స్ నాట్ ఈజీ. దీనికోసం మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానాలకు వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము చేత మీరు మమ్మల్ని దర్శించుమని ప్రార్థిస్తున్నాము. పెదపాడు గ్రామ నివాసితురాలు సహోదరి, ఆమె కుమారుడు కొరకు ప్రార్థిస్తున్నాము. నమ్మకంగా తన కష్టార్జితంలో నుంచి ఆవిడ సహాయం చేస్తున్నారు. తన కష్టార్జితమును దీవించి అనేకమైన దీవెనలు ఆ బిడ్డలపై అనుగ్రహించండి. కుమారుని ఉద్యోగంలో సహాయం చేయండి. మంచి భవిష్యత్ కొరకు బాబుని సిద్ధం చేయండి. మంచి జంటను మీరు సమకూర్చండి. మీ చేతులకు ఈ బిడ్డలను సమర్పిస్తున్నాము. అనేకులు ముందుకు వచ్చి స్టూడియో నిర్మాణంలో, ఈ ఎపిసోడ్స్ నిర్మాణంలో మాతో నిలుచుటకు మీరు ద్వారాలు తెరవండి. ప్రతి విధమైన ఆటంకమును మీరు సిలువలో పడగొట్టండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. హెబ్రీ పత్రిక మనము 8వ తారీఖు ప్రారంభించుకున్నాము. 8వ తారీఖు ప్రారంభించుకున్నాం. 1వ అధ్యాయంలో 4వ వచనంకి వచ్చేప్పటికి 6-7 ఎపిసోడ్స్ మనం ఇప్పటికి ధ్యానం చేశాం.
బైబిల్ ఎంత ధ్యానం చేస్తే అంత ఆశీర్వాదం. ద మోర్ యూ లెర్న్, ద మోర్ యూ కెన్ ఎర్న్. మీరు ఎంతగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటారో జీవితంలో అంతగా సాధించగలుగుతారు. అందుకనే కీర్తనకారుడు మొట్టమొదటి సంకీర్తనలోనే చెప్పేశాడు, దుష్టుల ఆలోచన ఒకటే చెప్పాడు, ఆలోచన అన్నింటికీ ఆధారం. యువర్ మైండ్ అండ్ యువర్ థాట్, నీ మనస్సులో వచ్చే ఆలోచన, దేర్ ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్. ఇట్ గివ్స్ యూ ద ఫీలింగ్. నీ ఆలోచన నీలో ఒక భావాన్ని పుట్టిస్తుంది. నీ భావాలు నీలో ఒక యాటిట్యూడ్ రేకెత్తిస్తాయి. నీ యాటిట్యూడ్ నీలో స్థిరపడినప్పుడు ఒక డెసిషన్ వస్తుంది. సో డెసిషన్ బేస్డ్ ఆన్ ద యాటిట్యూడ్ బేస్డ్ ఆన్ ద ఫీలింగ్స్ బేస్డ్ ఆన్ ద థాట్స్. మనుషునికి అనేక ఆలోచనలు పుడుతూ ఉంటాయి, కానీ యెహోవా ఆలోచన స్థిరం. కనుక నీ ఆలోచనలు, నీ భావనలు, నీ ఉద్దేశములు, నీ నిర్ణయాలు, అవే నీ జీవితం. కాబట్టి నీ ఆలోచనలను క్రమపరచాలి. అందున దుష్టుని ఆలోచన చొప్పున నడవద్దు అని అన్నాడు. నెక్స్ట్, నీ ఆలోచన తర్వాత నీ యాక్షన్. దుష్టుని ఆలోచన తర్వాత చెప్పింది ఏమిటంటే, పాపుల మార్గాన్ని నిలవద్దు. అర్థమవుతుందా? ఫెలోషిప్ని గురించి మాట్లాడుతున్నాడు. యువర్ ఫెలోషిప్ అండ్ యువర్ ఫ్రెండ్షిప్ మస్ట్ బీ టేకెన్ కేర్. నీ స్నేహము, నీ సహవాసము రెండు జాగ్రత్తగా పరిశీలించుకోకపోతే నువ్వు పడిపోతావు. కనుక రెండవది, నీ ఆలోచన తర్వాత నీ సహవాసం. నీ సహవాసం ఇట్స్ నథింగ్ బట్ ఎ టీమ్ వర్క్. తర్వాత నీ క్రియ. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. ఒక యాక్షన్ ఏంటంటే, అవాయిడ్ ఆర్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఈవిల్. అక్కడ ప్రారంభమవుద్ది నీలో. దాని తర్వాత అసలైన పని ఏంటంటే, వాక్యాన్ని దివారాత్రం ధ్యానించడం. దట్ రిజల్ట్స్, దాని వలన ఏమిటంటే ఫలితం, నీటి కాలంలో ఏమైనా నాటబడతావు నీవు. వాక్యము ఒడ్డున ఉన్న నీ బ్రతుకు నిరంతరం ఫలాలనిస్తుంటుంది. నువ్వు ఫ్రూట్ఫుల్గా ఉంటావు. యూ విల్ బేర్ మచ్ ఫ్రూట్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. కాబట్టి మన జీవితాల్లో దేవుని వాక్యము మన జీవితాల్లో తలంపుల నుండి కూడా వాక్యంతో గీటురాయిగా పరీక్షించుకొని మీ తలంపులు రావాలి. నా తలంపులు మీ తలంపులు వంటివి కాదని ప్రభు సెలవిచ్చాడు. కనుక క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్ ఎప్పుడైతే మనకు వస్తుందో, అప్పుడు ఈ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలోని మాటలు అన్నీ కూడా మన జీవితంలో ఒక రైట్ సౌండ్ డాక్ట్రిన్ అద్భుతంగా మన జీవితాల్లో రాణిస్తుంది. అందుకని ఇక్కడ ఏం చెబుతున్నాడు, యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ, దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై, having become as much superior to angels as the name he has inherited is more excellent than theirs. ఇంగ్లీష్ భాషలో నేను కొన్ని మాటలు గుర్తుపడుతున్నాను. సుపీరియర్, ఇన్హెరిటెడ్, ఎక్సలెంట్. హ్యావింగ్ బికమ్ యాజ్ మచ్ సుపీరియర్, దేవదూతల కంటే మహోన్నతమైనటువంటి వాడు, శ్రేష్ఠుడైనటువంటి వాడు. ఇన్హెరిటెడ్, దేవదూతల కంటే శ్రేష్టమైన నామం పొందినటువంటి వాడు.
ఎక్సలెంట్ దాన్ దేర్స్. వారందరికంటే శ్రేష్టమైనటువంటి, ఎక్సలెంట్, రిఫైన్డ్, ఎక్సలెంట్, వాళ్ళందరికంటే గొప్పవాడు. పరలోకంలో దేవుడు మినహా ఉన్నది ఎవరయ్యా అని చూస్తే దేవదూతలే. పరలోకంలో దేవదూతలు ఉన్నారు, కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. వారంతా కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. వారందరిలోకెల్లా గొప్పవాడు యేసుక్రీస్తు శరీరధారి అయిన తరువాత, యేసుక్రీస్తు శరీరధారి అయిన తరువాత ఆ శరీరధారి అయిన క్రీస్తుని గురించి మాట్లాడుతూ దేవదూతల కంటే గొప్పవాడు అన్నాడు. కానీ కీర్తనాకారుడు అంటాడు, మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు, దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేశావు అని అన్నాడు. ఆదామును దేవుడు నిర్మాణం చేసినప్పుడు దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగానే చేశాడు. అయితే తన పోలిక, తన స్వరూపం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు నరుడు అయిన తర్వాత దేవదూతల కంటే గొప్పవాడుగా ఆయన ఉన్నాడు అని రాశాడు. దేవదూతల కంటే గొప్పవాడు. దేవదూతలు అనగానే మనకి కొన్ని విధులు గుర్తొస్తాయి. ఏంజిలాలజీ, ఇది పెద్ద శాస్త్రం, దేవదూతల శాస్త్రం. దీనిలో ఎవ్వరికీ కూడా గాడ్స్ ఇమేజ్ అండ్ లైక్నెస్ లేదు. కానీ వాళ్ళు పాపం చేసిన దేవదూతలు కటిక బిలంలో, చీకటి బిలంలో బంధించబడ్డారు. కొందరు విశ్వంలో తిరుగుతున్నారు. జడ్జిమెంట్ అయినా వాళ్ళంతా నరకంలో వేయబడతారు. పాపము చేయని దేవదూతలు ప్రభు దగ్గర ఉండిపోయారు. దే డిడ్ంట్ ఎక్స్పీరియన్స్ ద సిన్. కనుక వాళ్ళు పాపులైన మానవులతో పోల్చుకున్నప్పుడు వాళ్ళు చాలా గొప్పవాళ్ళే. కానీ యేసుక్రీస్తుతో దేవదూతలు పోల్చినప్పుడు యేసుక్రీస్తు వారి కంటే గొప్పవాడు అని చెప్పబడింది. యేసు నామం వారి నామం కంటే గొప్ప నామంగా చెప్పబడింది. అందుకే ఫిలిప్పీ పత్రికలో అంటాడు, అన్ని నామముల కంటే పైనామంగా ఆయన నామం హెచ్చించబడింది. భూమి కిందే కానీ, భూమి కిందే కానీ, ఆకాశం అందే కానీ ఏ నామము కూడా ఆయన కంటే హెచ్చేంది లేదు. అన్ని నామముల కంటే గొప్ప నామం యేసు నామం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం దేవునికి మానవునికి మధ్యన దేవుడు ఏర్పరిచినటువంటిది, రక్షణార్థమైనటువంటిది ఈ నామం. అందుకనే ఆయన గ్రేట్ కమిషన్ చెబుతున్నప్పుడు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇమ్మన్నాడు. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ గాడ్ అండ్ ద సేవియర్, క్రియేటర్ అండ్ ద సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసు నామం మీద చాలా పెద్ద చర్చ, చాలా పెద్ద రగడ ఉంది. ఇప్పుడు ఒక పేరు ఉందనుకోండి, ఆ పేరు ఏ భాషలో అయినా అదే పేరు ఉంటుంది. రాబర్ట్ కియోసకి జపానీ, స్టీవ్ జోబ్స్ అమెరికన్, శాంతి సాగర్ తెలుగు. సో మీరు ఏ దేశం వెళ్ళినా అదే పేరు పిలుస్తారు. మరి యేసుకు ఎందుకు ఇన్ని పేర్లు మారిపోయాయి? ట్రాన్స్లేషన్కి పేర్లు ఎందుకు మారిపోయాయి? యేసు అంటే రక్షకుడు, ఆ అర్థాన్ని బట్టి అక్కడ తర్జుమా వచ్చాయి. క్రీస్తు అంటే అభిషిక్తుడు, యేసు అంటే రక్షకుడు. కనుక జీసస్ అనే పేరు రక్షకుడు అనే దానిని వివరిస్తూ ఇచ్చాడు. అది ఇంగ్లీష్లోకి వచ్చేటప్పటికి భాషలో రక్షకుని సేవియర్ అంటారు. కనుక హిందీలో హిందీ మూలం, తమిళ్లో తమిళ్, అట్లా మారుతూ ఉంటుంది. ఫ్రెంచ్, డచ్ ఇట్లనే మారుతూ ఉంటుంది. కానీ అక్కడ రక్షకుడు అనేది ఇంపార్టెంట్. కానీ ఒక శాంతి సాగరో లేకపోతే ఒక స్టీవ్ జాబ్స్, ఒక కియోసకియో ఇంకోటి కాదు. కనుక యేసుక్రీస్తు యొక్క నామం అన్నప్పుడు అక్కడ రక్షకుని యొక్క నామం, రక్షకుడని యేసుక్రీస్తు నామం, యేసుక్రీస్తు అనే పేరు, ఆయన పిలువబడిన పేరు అన్ని నామాల కంటే గొప్ప నామం, దేవదూతల కంటే గొప్ప నామం, గొప్పవాడు, శ్రేష్ఠుడు. ఎలాగన శ్రేష్ఠుడు? మనకి బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా హెబ్రీ పత్రిక ఆధారంగానే కొన్ని ఆధారాలు మనకు ఇవ్వబడ్డాయి.
దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని 4వ వచనం చెప్పాడు. ఓన్లీ బిగాటెన్ సన్ ఆఫ్ గాడ్. దేవదూతలలో ఎవ్వరూ కూడాను దేవునికి కుమారుడిగా పిలువబడిన వాళ్ళు లేరు. దేవదూతలందరూ ఆయనకి నమస్కారం చేయాలి. దేవదూతలందరూ ఆయనకి నమస్కారం చేయాలి. దూతలు సేవకులుగా ఉన్నారు ఆయనకి. అయితే ఏ దూతను కూడా తన కుమారుడిగా తాను పరిచయం చేయలేదు దేవుడు. యేసుక్రీస్తునే తన కుమారుడు అని చెప్పాడు తప్ప ఏ ఆర్చేంజల్ని కూడాను దేవదూతల్లో, కెరూబుల్లో, మహాదూతల్లో ఎవరిని కూడా తన కుమారుడు అని చెప్పలేదు. వాళ్ళంతా సేవకులే. యేసు కుమారుడు, యేసు కుమారుడు కనుక యేసు వారసుడు, యేసే దేవుని యొక్క ప్రత్యక్షతగా మనుషులకు దొరికినవాడు. నూతన ఆకాశం నూతన భూమి పైన దేవునిగా ఉండబోతున్నవాడు కూడా ఆయనే. కాబట్టి ఆయన గొప్పవాడు. దేవదూతలు సేవకులైన ఆత్మలు మాత్రమే. ఏ విధంగానూ యేసు కంటే గొప్పవారు కాదు. యేసు నరావతారైనంత మాత్రాన దేవదూతల కంటే తక్కువ వాడు కాడు. అది హెబ్రీలో చెబుతున్నాడు. ఎందుకంటే మానవ జాతిలో మనిషిగా పుట్టిన ప్రతివాడు దేవదూత కంటే తక్కువవాడు. కానీ మనుషులలో పుట్టిన యేసుక్రీస్తు మాత్రం దేవదూతల కంటే గొప్పవాడు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. అది చెప్పాడు. వర్షిప్డ్ బై ఏంజల్స్. ఆలోచనలో అంటాడు ఆయనకు నమస్కారం చేయవలను. Again, when he brings the firstborn into the world, he says, let all God's angels worship him. అర్థమైందా? దేవుడు ఒక్కడే ఆరాధన పొందాల్సిన వాడు. యేసుక్రీస్తును ఆరాధించమని దేవుడే దేవదూతలకు చెబుతున్నాడు అని అన్నాడు. ఇది పెద్ద కాంట్రవర్సీ అండి. చాలా మతాలు అబ్జెక్ట్ చేశారు. యేసుక్రీస్తుని ఆరాధించటం ఏంటి, యేసుక్రీస్తు దేవుడా కాదు అని చెప్పి మతాలన్నీ కూడా ఆయన శరీరంలో ఉన్నాడు, తల్లికి జన్మించాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదు, కేవలం మానవుడే అనే భావనతో ఉన్న వాళ్ళందరూ కూడాను ఏంజల్స్ ఏంటి ఆయనకి వర్షిప్ చేయటం ఏంటి, వర్షిప్ అనే పదం దేవునికి చెందింది ఒక నరావతారికి ఉన్నవాడికి రావటం ఏంటి అనేది పెద్ద కాంట్రవర్సీ. ఈ లోకల్ మహమ్మదీయులు దాన్ని చాలా గొప్పగా అపోజ్ చేశారు, వ్యతిరేకించారు. బట్ ద బైబిల్ సేస్, బైబిల్ చెబుతోంది యేసుక్రీస్తు ప్రభువుకి నమస్కారం చేయండి. సాగిల పడతాయి అనే పదం రాశాడు. సాగిల పడతాయి అన్నప్పుడు వర్షిప్ అని అర్థం. ఆదికాండం 22లో అబ్రహాము సాగిల పడ్డాడు అంటే వర్షిప్. 17వ అధ్యాయంలో సాగిల పడ్డాడు అంటే వర్షిప్ చేశాడు. సంపూర్ణంగా సమర్పించుకున్నాడు అని హృదయంలో ఏదైతే నిర్ణయం ఉందో దానికి బాహ్య గుర్తు సాగిలపట్టం. సాష్టాంగ పట్టం వల్ల ఏంటంటే సాష్టాంగంలో జరిగేది ఏంటంటే చేతులు పాదాలు తాగుతాయి, తల పాదాలు కాంతుంది. అంటే నేను నీకు ఆ పాదమస్తకం దాసుణ్ణి అని చెప్పటం. యేసుక్రీస్తు ప్రభువారు ఆరాధనకు పాత్రుడిగా ఎంచబడ్డాడు. ఏ దేవదూత ఆరాధనకు పాత్రుడు కాదు. బైబిల్ గ్రంథంలో మనం చాలా తేటగా దేవునికి మాత్రమే ఆరాధన చేయవలెను అనే పదం మనం విశేషంగా తెలుసుకోగలుగుతాం. పేతురు కూడాను కొర్నేలింటి దగ్గర అదే చెప్పాడు, ఎవరు కాళ్ళకు మొక్కద్దు, మీరు దేవునికి మాత్రమే మొక్కాలి, ఇంకెవరికి మొక్కకూడదని. యేసుక్రీస్తు ప్రభు శోధనా కాలంలో మొట్టమొదటి సేవా దినాల్లో 40 దినాల ఉపవాసం అనంతరం అపవాదితో అదే చెప్పాడు ఆయన, నీ ప్రభువు యెహోవాను తప్ప ఎవరిని సేవించకూడదు, ఎవరిని ఆరాధించకూడదు, ఎవరికి మొక్కకూడదు. కనుక యేసుక్రీస్తును ఆరాధించమని దేవుని వాక్యం చెబుతాంది. ఎందుకంటే ఆయన మృతులలో నుండి తిరిగి లేచినటువంటి వాడు, దేవుని మానవునికి పరిచయం చేసినటువంటి వాడు, దేవుణ్ణి మానవుని చెంతకు నడిపించగలిగినటువంటి ఏకైక మధ్యవర్తి. అందుకని ఆయన ఆరాధనకు పాత్రుడికి ఎంచబడ్డాడు. దేవదూతలు ఎవరు ఆరాధన చేయబడలేదు. ఎ మెంబర్ ఆఫ్ ద గాడ్ హెడ్
మెంబర్ ఆఫ్ ద గాడ్ హెడ్. జెనసిస్ 1:1 ఆయన దేవుని వాక్యము, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించెను. ఏ మెంబర్ ఆఫ్ గాడ్ హెడ్, గాడ్ బీయింగ్. ఆయన దేవుడు, దేవునిలో దేవుడు, దేవుని నుండి దేవుడు, దేవుడై ఉన్నవాడు. ఏ మెంబర్ ఆఫ్ ద గాడ్, దేవునిలో ఉన్నటువంటి గాడ్ హెడ్లో ఆయన ఒక సభ్యుడు. తర్వాత అందుకనే ఆయన అందరికంటే గొప్పవాడు. an eternal being, not a creature. ఆయన నిత్యత్వములో ఉన్నవాడు, ఆయన సృజించబడినవాడు కాడు. ఆయన స్వయంభవుడు. యేసుక్రీస్తు ప్రభు దేవుని వాక్యం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. బిఫోర్ క్రియేటింగ్ ఎనీథింగ్ హీ వాజ్ దేర్ విత్ గాడ్. దేవుని యొద్ద ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, దేవునిలో ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఈజ్ నాట్ ఎ క్రీచర్. ఆయనేమి సృష్టిలో భాగం కాదు, సృష్టింపబడినవాడు కాదు, నియమించబడినవాడు. సృష్టించబడినవాడు అంటే ఒక ఎగ్జిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది, అక్కడ ఒక ఆవిర్భావం ఉంటుంది. కానీ నియమించబడ్డాడు, ఉన్నవాడు నియమించబడ్డాడు. ఆయన అనువాడు ఉన్నవాడు, ఆయన నియమించబడ్డాడు. ఆయన వాక్కు నియమించబడింది. ఆయన తన కుమారుని వారసునిగా నియమించెను. కుమారుడు అంటే ఆయన యందు ఉన్నవాడే, ఆయన నుండి వచ్చినవాడు, ఆయన బయలుపరిచినవాడు, ఆయనను బయలుపరిచినటువంటి వాడు. అది మీనింగ్ కుమారుడు అంటే. నేను 1969లో పుట్టాను. మా నాన్నగారు 1938లో పుట్టాడు. నా పెద్ద కుమారుడు 1995లో పుట్టాడు. నేను మా నాన్నగారి కుమారుడిని, నా కుమారుడు నాకు కుమారుడు. కనుక నా కుమారుడు నేనున్నాను అనేది రుజువు చేస్తున్నాడు. ఎందుకంటే నేను అతనిని కన్నాను. అతడు ఉన్నాడు అంటే అర్థం నేనున్నాను అని. నేను ఉన్నాను అని అంటే అతని యొక్క ఉనికికి నేను కారణం అయిన వాడినై ఉంటాను. కాబట్టి అతడు ఎక్కడున్నాడు అని అంటే బిఫోర్ 1995 మై సన్ ఈజ్ ఇన్ మీ. బిఫోర్ 1969 ఐ వాజ్ ఇన్ మై ఫాదర్. బిఫోర్ 1938 మై ఫాదర్ ఈజ్ ఇన్ మై గ్రాండ్ ఫాదర్. హెబ్రీ పత్రికలు అదే చెప్పాడు. కానీ దేవుని యందున్నవాడు, దేవునిలో ఉన్నవాడు, దేవుడై ఉన్నవాడు, దేవుడై ఉండి నరావతారి అయినటువంటి వాడు. దేవుని వాక్యము, the word became flesh. You cannot separate God from his word. The word and the God is the unique and the same which existed already. అది ఒక్కటే. దట్ ఈస్ గాడ్ హెడ్ బీయింగ్. కనుక దేవునిలో ఆయన భాగమై ఉన్నాడు. తర్వాత ఆయన సృష్టిలో భాగం కాదు. an eternal king. 8వ వచనంలో అంటాడు, దేవా నీ సింహాసనం నిరంతరం నిలుస్తోంది, నీ రాజదండం న్యాయార్థమైంది. ఏ దేవదూత రాజు కాదు. ప్రతి దేవదూత దేవుని యొద్ద పనిచేస్తున్నవాడే, వార్తాహరులుగా ఆరాధకులుగా ఉన్నవాళ్లే. ఎవరు పరిపాలన చేయలేదు, ఎవరు సింహాసనాల మీద కూర్చోట్లేదు. ఒక యేసుక్రీస్తు సింహాసనం మీద కూర్చుంటాడు. తండ్రి కుడి పార్శ్వాన ఇప్పుడు ఆసీనుడై ఉన్నటువంటి వాడు. ఏ దేవదూత దేవుని కుడి పార్శ్వాన కూర్చోలేదు. లూసిఫర్ మానవ నిర్మాణానికి పూర్వం దేవదూతల నిర్మాణం జరిగినప్పుడు ఉత్తర సభా పర్వతపు దిక్కుగా నా సింహాసనమును హెచ్చించుకుంటాను అని అనుకుంటేనే దేవుడు దాన్ని తోసేశాడు. లూసిఫర్ మనసులో అనుకున్నాడు దేవుని సింహాసనం వైపు హెచ్చించుకోవాలని. కానీ దేవుని సింహాసనము పైన, సమానపు సింహాసనం కాదు, సమాంతర సింహాసనం కాదు, సమీప సింహాసనం కాదు, అదే సింహాసనం మీద దేవునితో కూడా దేవుని కుడి పార్శ్వాన ఇప్పుడు ఆసీనుడై ఉన్నాడు. దేవదూతలు ఎవరికి ఆ భాగ్యం లేదు.
కాబట్టి ఆయన దేవదూతల కంటే గొప్పవాడు. గాడ్స్ ఓన్లీ అనాయింటెడ్ వన్. ఆయన యేసుక్రీస్తు ప్రభువుని ఆనంద తైలముతో అభిషేకించాడు. గాడ్ అనాయింటెడ్. బైబిల్ అంతా కూడా హ్యూమన్ బీయింగ్ ఆర్ ద ప్రోఫెట్స్ అనాయింటెడ్ ది కింగ్స్. సమూయేలు సౌలు రాజుని దావీదుని అభిషేకించాడు. కనుక రాజులను మనుషులు అభిషేకించారు. కానీ యేసుక్రీస్తుని గాడ్ అనాయింటెడ్ డైరెక్ట్లీ, పర్సనల్లీ. ఎందుకంటే అప్పుడు ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన తన కుమారుని అభిషేకించాడు, ఆనంద తైలంతో అభిషేకించాడు. అందరికంటే హెచ్చించబడుట కొరకు అభిషేకించాడు. ఎట్లా? డైయింగ్ ఫర్ పీపుల్. దేవుని ప్రేమను మానవులకు కనపరిచి అగాపే ప్రేమ చేత తన ప్రాణాన్ని సమర్పించుట చేత ఆయనను దేవుడు ఒక మహోన్నతమైనటువంటి ఆశీర్వాదముగా హెచ్చించాడు. ఆనంద తైల అభిషేకం ఆయనకు దొరికింది, తైలాభిషేకం దొరికింది. అలగోరికలుగా ఏం చెబుతున్నా అంటే గాడ్ కవర్డ్ జీసస్ విత్ హిజ్ ఇటర్నల్ గ్లోరీ, డాక్సీ, eternal glory. He only anointed by God, nobody. కనుక దేవుని చేత అనాయింట్ చేయబడినటువంటి వాడు. తర్వాత రెన్యూవర్ ఆఫ్ ఆల్ క్రియేషన్స్ 11-12 వచనాల్లో అన్నింటినీ కూడాను ఆయన రీఆర్గనైజ్ చేసేటువంటి వాడుగా కనపడు. నూతన ఆకాశం నూతన భూమి వస్తుంది అన్నాను కదా, ప్రకటన 21లో చెప్పాడు కదా. దానికి ముందు 20లో భూమి వెళ్ళిపోతుంది, సముద్రం వెళ్ళిపోతుంది, సూర్యచంద్రులు వెళ్ళిపోతారు, ఆకాశం ఉత్తరీయం వలె పై వస్త్రం వలె మడిచివేయబడుతుంది, అంతా తొలగిపోతుంది. అగైన్ హీ రీకండిషన్డ్ ఎవ్రీథింగ్. ఆయన సమస్తాన్ని మరలా చేస్తారు. రెన్యూ ఆఫ్ ఆల్ క్రియేషన్స్. పాతదాన్ని తీసేసి కొత్తదాన్ని ఇస్తాడు, పాతదాన్ని తొలగించి క్రొత్తదాన్ని ఇస్తాడు దేవుడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. కనుక నూతన ఆకాశం నూతన భూమి యొక్క సృష్టికర్త కూడా ప్రకటన 21లో చెప్పినటువంటి ఆ నూతన భూమి నూతన ఆకాశాలు యేసు ప్రభువు చేతనే నిర్మించబడబోతున్నాయి అనేది మళ్ళా చెప్పాడు. ఇక్కడ దేవదూతలు ఎవరు ఆ పని చేయలేదు. యెహోవా చేత ఘనపరచబడిన వాడు. తర్వాత 14వ వచనంలో అంటాడు, ఆయన వీరందరూ రక్షణను స్వాస్థ్యం పొందవారు పరిచారం చేయుటకై పంపబడిన దేవుని యొక్క ఆత్మలు, సేవకులైన ఆత్మలు కారా. అండ్ హీ డైరెక్ట్స్ దెమ్. దేని పంపించాడంటే వీళ్ళని పరిచారం చేయటానికి వీళ్ళను పంపిస్తున్నవాడు యేసుక్రీస్తు. కానీ యేసుక్రీస్తు ప్రభు హీ డైరెక్ట్స్ ద ఏంజల్స్. ఆయన దేవదూతలను వివిధ పనులకు కేటాయించేవాడుగా, నియమించేవాడుగా, నడిపించేవాడుగా కనిపిస్తున్నాడు. నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన పెదపాడు గ్రామ నివాసితురాలు ఒక విశ్వాసీ సహోదరి కుటుంబం, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. పరిశుద్ధుడా వందనాలు. మీరిచ్చిన గొప్ప వాక్యం కొరకు స్తోత్రాలు. నీవు దేవదూతల కంటే గొప్పవాడు అని, ఆరాధనకు పాత్రుడవని, దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకనుక దాసుని స్వరూపంతో నరునిగా రిక్తునిగా చేసుకొని దిగి వచ్చావని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహకారం ఇచ్చిన సహోదరి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం. ఆశీర్వదించు. మా ప్రేక్షకులను దీవించమని యేసు నామాన్ని అడుగుతున్నాం తండ్రి. ఆమె తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును కాక. ఆమేన్.